నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి అన్ని పండుగల వివరాలని మనం తెలియచేసుకున్నాం. అలాగే ఈ చివరిగా ఇంకా 2 పండుగలు ఉన్నాయి. వాటి యొక్క పరిస్థితులను కూడా మనం ఒకసారి ఇప్పుడు గమనిద్దాం ఏంటనేది. ఇక ఆషాఢ బహుళ పంచమి, అలాగే ఆషాఢ బహుళ ఏకాదశి, ఈ 2 తిథుల్లో మనం చేయవలసినటువంటి విధి ఏమిటి అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆషాఢ బహుళ పంచమిని నాగపంచమి అంటాం. ఈ యొక్క నాగపంచమి రోజు మీ యొక్క పురోహితుడు మీకు అందుబాటులో ఉంటే చక్కగా మీరు గృహంలో కూడా చేసుకోవచ్చు. లేని పక్షంలో మీరు చక్కగా ఆ యొక్క నాగపాముల యొక్క నివాస స్థలాలైనటువంటి పుట్టల వద్దకు పోయి చక్కగా అలంకరించి వాటికి నివేదించవలసినటువంటి నైవేద్యాలు ఇచ్చి అలంకరణ చేసి చక్కగా ఆ యొక్క నాగ పూజని చేసుకోవచ్చు అన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఏదైనా మీకు సందేహం ఉంటే మీరు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా మీకు తెలియచేయటం అనేది జరుగుతుంది. ఆ రోజు ఆ విధంగా ఆ యొక్క నాగపంచమి రోజు అటువంటి పూజా కార్యక్రమం చేసుకోవటం వలన ఏదైనా నాగదోషాలు ఉంటే, అలాగే జాతకంలో కాలసర్పయోగ దోషాలు ఎటువంటివి ఉన్నప్పటికీ, అలాగే పితృదేవతల యొక్క శాపాలు ఏదైనా ఉన్నప్పటికీ అవన్నీ కూడా చక్కగా తొలగి చక్కనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా చక్కగా మనకి దొరుకుతుందన్నమాట. అలాగే ఆషాఢ బహుళ ఏకాదశి, దీనిని యోగిని ఏకాదశి అని కూడా అంటామన్నమాట. ఈ యొక్క ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తుంటాం మనం. ఎంచేతంటే అంటే మనం చేసుకున్నటువంటి ఎన్నో పాపాలు ఉంటాయి. అన్నిటినీ కూడా మనం పరిష్కరించుకోవాలనుకుంటే ఈ ఏకాదశి నాడు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినచో అటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపాలు అనేవి నశించిపోతాయి, నశింప చేస్తుంది ఈ ఆషాఢ బహుళ ఏకాదశి. అందుకే దీనిని అన్ని పాపాలను పరిహరిస్తుంది కాబట్టి దీన్ని పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారన్నమాట. అయితే ఈ యొక్క అష్టదిక్పాలకుల్లో అంటే ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య, వీళ్ళు అష్టదిక్పాలకులు. వీళ్ళలో కుబేరుడు అనే దిక్పాలకుడు నిత్యం శివ పూజ చేస్తుండేవాడు. అయితే శివ పూజకు కావలసినటువంటి పుష్పాల్ని తీసుకురావటం ప్రతిరోజు ఆయనకి కష్టం అవుతుంది. ఏకాగ్రత అనేది సరైన విధంగా ఉండటం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక పరిచారకుణ్ణి నియమించాడు. ఆయనకి ఇచ్చినటువంటి ఉద్యోగం ఏంటంటే, ప్రతిరోజు నీవు శివ పూజకు కావలసినటువంటి పుష్పాలని తీసుకుని రమ్మని చెప్పాడు. అయితే ఆయన ప్రతిరోజు అదే విధంగా శివ పూజకు కావలసినటువంటి ఆ యొక్క పుష్పాలని తెస్తూ కుబేరునికి ఇస్తుండేవాడు. ఇలా జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిచారకుడికి భార్య అంటే కాస్త అమితమైనటువంటి ప్రేమ, ఇష్టం. ఒక విధంగా భార్యాలోలుడు. ఆ విధంగా ఉండి ఆయన ఒకరోజు ఈ యొక్క శివ పూజకు కావలసినటువంటి పుష్పాన్ని తీసుకురావటం మరిచిపోయాడు. అయితే కుబేరునికి ఈ యొక్క శివ పూజలో ఆటంకం అనేది ఏర్పడింది. అందుకు కుబేరుడు కోపించిన వాడై
ఆ యొక్క పరిచారకుడిని శపించాడు. ఏమని? నీవు కుష్ఠరోగిగా కమ్ము అని చెప్పేసి శపించాడంట. అంటే కుష్ఠరోగిగా అయిపోవాలని చెప్పి శపించాడు. పరిచారకుడు చాలా విచారగ్రస్తుడయ్యాడు. ఇక ఆయన కొన్నాళ్ళ పాటు ఆ పరిచారకుడు ఈ కుష్ఠవ్యాధితో ఎవరు దరిచేరనివ్వక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుండేవాడు అనమాట. అలా కొన్నాళ్ళకి తరువాత ఆయన ఈ ఆషాఢ బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. తరువాత ఆయన ఆ యొక్క కుష్ఠరోగి నుంచి నివారణ పొందాడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడనమాట. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణువుకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటిది ఏకాదశి. అంటే పర్వదినాల్లో వచ్చినటువంటి ఏకాదశి తప్పకుండా నియమనిష్ఠులు ఉండాలి. అలాగే మిగతా నెలలో వచ్చినటువంటి ఏకాదశి కూడా నియమనిష్ఠులతో ఉండాలి. అంటే నిత్యం కూడా ఏంటంటే ఏకాదశి అనేది నియమనిష్ఠులతో ఉండాలి. పాలు అంటే ద్రవ పదార్థాలు, పళ్ళ రసాలు, పండ్లను వాటిని మాత్రమే స్వీకరిస్తూ నియమనిష్ఠులతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చక్కనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఈ ఏకాదశి అది ఏ ఏకాదశి అని ఇటువంటి చేయాలి. ఎందుకంటే అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఆ యొక్క తిథి అన్నమాట. అందుకే ఆ రోజు విష్ణు ఆలయాల్లో విష్ణు సహస్రనామాలు, అలాగే విష్ణువుకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు, శ్లోకాలు, భగవద్గీత, భాగవతం ఇటువంటివి ఏదైనా పఠించినచో ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. మనం ఆ ఏకాదశి నాడు తప్పకుండా కొంత సమయం అనేది విష్ణాలయంలో గడుపుతూ వస్తూ ఉంటే చక్కనటువంటి మంచి జీవితం, ప్రశాంతమైనటువంటి జీవితం మనకి చక్కగా దొరుకుతుందన్నమాట. ఇది మిత్రులారా ఈ యొక్క ఆషాఢ బహుళ పంచమి, ఆషాఢ బహుళ ఏకాదశి వీటి కోసం మనం తెలుసుకున్నాం. ఇక్కడతో మనకి ఆషాఢ మాసం తాలూకు ఈ యొక్క పండుగలు, పర్వదినాలు అనేవి ఇక్కడికి ముగింపు అనేది అవుతున్నాయి. తర్వాత శ్రావణ మాసం, వాటి విశిష్టత, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, అలాగే శ్రీ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం యొక్క పూజా విధానం కథ అంతా కూడా చక్కగా మీకు చెప్పటం అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి. మీ యొక్క సందేహాన్ని ఎప్పుడు నివృత్తి చేస్తూ ఉంటుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. అందరికీ మంచి జరగాలి అనే సదుద్దేశంతో మాత్రం ఈ యొక్క ఛానల్ని నడపడం జరుగుతుంది. ఎటువంటి రుసుము కూడా మీ సందేహాలకు కానీ మీ జాతకాలకు కానీ తీసుకోవటం అనేది జరగదు ఎప్పటికీ. ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.